శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ధర్మచక్ర ముద్ర గురించి చెప్పబోతున్నానండి. ఈ ముద్ర విశిష్టమైనది. ఈ ముద్రలో విశిష్టత ఏమిటి అంటే, మన యొక్క గత జన్మకు ఈ జన్మకు ఉన్న సంబంధాన్ని కలిపి కర్మలను తొలగించుకునే ముద్ర ఈ ధర్మచక్ర ముద్ర. పేరులోనే ఎంత విశిష్టత ఉందో చూడండి. ధర్మచక్రం, ధర్మం ఏమిటి అంటే, మనం ఏది చేస్తామో అది అనుభవించి తీరవలసిందే. అది ధర్మం. మనం మంచి చేస్తే మంచి అనుభవిస్తాం, చెడు చేస్తే చెడే అనుభవిస్తాం. అది ఎప్పటికైనా. మనం ఈ ఒక్క జన్మ కాదండి, ఎన్నో జన్మలుగా వస్తున్న జీవుడు పాప పుణ్య కర్మలని ఆచరిస్తూ వాటిని మూటగట్టుకొని మోయలేని భారంతో వస్తూనే ఉన్నాడు. మన జన్మకు కారణం కర్మ. కర్మ లేని నాడు జన్మే ఉండదు. జన్మ లేకపోతే మరి మానవుడి ఉనికి ఎలా జరుగుతుంది? అందుకే ఎప్పటికీ మనం మాయలోనే ఉండి, మాయలోనే జీవించి, మాయలోనే రమించి అనేక జన్మల్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. అదే కాలం యొక్క ధర్మం. ఈ ముద్ర ధరించడం వలన శని అనుగ్రహాన్ని పొందుతాం. ప్రధానంగా మన చేతులలో మధ్యవేలును శని స్థానంగా చెప్తారు. జ్యోతిష్యులు కూడా కాకి నీలాన్ని వెండిలో చేపించి కుడి చేతి యొక్క మధ్యవేలుకు పెట్టుకోమని చెప్తారు. కుడి చేతి మధ్యవేలు కానీ ఎడమ చేతి మధ్యవేలు కానీ అది శని యొక్క ప్రభావాన్ని చూపించే వేలు. శని యొక్క రత్నం కాకి నీలం కనుక ఆ కాకి నీలాన్ని మధ్యవేలుకే ధరిస్తాం. ముద్ర యొక్క విశేషం చెప్పిన తర్వాత మీకు స్పష్టంగా ముద్ర దాని విశేషం కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చూడండి. ఇది మనిషిని మనసును చాలా ప్రభావితం చేసే ముద్ర. మన జీవితం మందకొడిగా నడుస్తున్నప్పుడు, మన ఆలోచనలు చెడుగా నడుస్తున్నప్పుడు, మన టైం బాగులేదంటాం చూసారా, అలాంటి సమయంలో ఈ ముద్ర ఎక్కువగా చేయడం వలన మనకి శని ప్రభావం తగ్గి కాలం కర్మం అనుకూలిస్తుందని పెద్దల వాచ. నేటి మానవుడు కాల ప్రభావం వలన చెడు మార్గాలను ఎక్కువగా అనుసరిస్తూ, తినకూడని తింటూ, చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ జీవిస్తూ తన మనసుని, శరీరాన్ని, జీవితాన్ని కూడా దిగజార్చుకుంటున్నాడు. అటువంటి పరిస్థితి నుంచి తక్షణమే రక్షణ ఇచ్చేది ఈ యొక్క ధర్మచక్ర ముద్ర. ముద్రను చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి, ఆచరించండి. ఇది చిన్ముద్ర చూశారు కదా. చిన్ముద్ర గుండ్రంగా ఉండాలండి. మామూలుగా మనం పెట్టేటప్పుడు కూడా దీన్ని గుండ్రంగా, ఎటు చూసినా గుండ్రంగా ఉండాలి. ఇది పూర్ణము. 0 అంటే పూర్ణము. ఈ పూర్ణముకి చాలా ప్రత్యేకత ఉంది. మన పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు, పూర్ణము అంటే నిండైనది, ద కంప్లీట్, అది పూర్ణం. కనుక ఈ పూర్ణం చిన్ముద్ర అంటారు. అలాగే ఈ 3 వేళ్ళని దగ్గర పెట్టి ఇలా పెట్టినప్పుడు ఇది జ్ఞానముద్ర కూడా అవుతుందండి. ఈ 3 వేళ్ళని దగ్గర కలిపి ఈ బొటన వేలును చిటికెడు వేలును కలిపినప్పుడు ఇది జ్ఞానముద్ర అవుతుంది. బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు ఆత్మ. ఈ ఆత్మ వంగి పరమాత్మను తాకడం చిన్ముద్ర. త్రిగుణములు సత్వ రజ స్తమో గుణాలని ఏకం చేసి
మన ఆత్మను పరమాత్మతో కలపడమే జ్ఞానముద్ర. ఇలా పెట్టుకొని ఈ ఎడమ చేతిని మన ఛాతి వైపు ఉంచండి. చూశారు కదా, ఛాతి వైపు ఉంచి ఈ కుడి చేతిని ఇలా బయటికే ఉండేటట్టుండి ఎడమ చేతి యొక్క మధ్యవేలును ఈ విధంగా ఈ కుడి చేతి చిన్ముద్ర ఉంది కదా, దీనిని ఇలా కలపండి. ఇది కలిపి ఇలా హృదయం దగ్గర తీసుకురండి. ఎడమ చేయి హృదయం దగ్గర ఉండాలి, అరిచేయి హృదయానికి ఉండాలి, కుడి చేతి అరిచేయి బయటకు ఉండాలి. ఇది ఎడమ చేతి భంగిమ పూర్వజన్మకు సంకేతమైతే కుడి చేతి భంగిమ ప్రస్తుత జన్మకు సంబంధించింది. ఈ ఎడమ చేతి మధ్యవేలు గత జన్మ యొక్క శని ప్రభావం అయితే కుడి చేతి యొక్క మధ్యవేలు జరుగుతున్న జన్మ యొక్క శని ప్రభావాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ గత జన్మ యొక్క కర్మలను ఈ జన్మకు అనుసంధానం జరిగి ఈ జన్మలో మనకి శని అనుకూలంగా ఉండాలని మనం ధ్యానం చేస్తూ ఈ భంగిమను మనసులో ఉంచుకొని శనిదేవునికి హృదయపూర్వకంగా నమస్కారం చేసుకొని, ఎందుకంటే దుష్టగ్రహం కాదు, దుష్టగ్రహంగా చిత్రించారు మనసుల్లో మనకి. శని చాలా దయాళువు, మన కర్మలను అనుభవింపజేసే అధికారి. మనం చేసుకున్న మంచి కానీ చెడు కానీ మనకి అనుభవింపజేసేవాడు శని. శనిని మనం స్తోత్రం చేయడం వలన, ప్రార్థించడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ శని యొక్క వేలైనట్టి ఈ మధ్య వేలును తాకుతూ ఈ వేలును ఆకాశానికి చూపిస్తూ మనం ఈ ముద్రను హృదయం దగ్గర ఉంచుకొని కళ్ళు మూసుకొని చక్కగా 8 ప్రాణాయామాలు చేయండి. శని యొక్క సంఖ్య 8గా చెప్తారు. ఆ 8 ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయండి. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము. పూరకం అనగా తీసుకోవడం నిదానంగా తీసుకోండి. కుంభకం అనగా తీసుకున్న గాలిని పైన నిలుపు చేయడం. అది కూడా మీ సాధ్యమైనంత వరకే కుంభించండి. ఎక్కువసేపు శరీరం వణికే అంతగా కష్టపెట్టకండి శరీరాన్ని. రేచకం అంటే గాలిని పూర్తిగా విడిచిపెట్టడం. అప్పుడు కూడా సునాయాసంగా సులభతరంగా విడిచిపెట్టండి. శూన్యకం అంటే గాలి అంతా విడిచిపెట్టేసిన తర్వాత ఆ శూన్యకంలో ఉండడం. కాసేపు ఉండగలిగినంతసేపు. అలవాటు లేని వారు ఎక్కువసేపు ఉండలేరండి, వెంటనే ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది. దానికే మీరు బాధపడకండి, నిదానంగా అలవాటు చేసుకోండి. శూన్యకము, కుంభకము చాలా మంచిది. మీరు సాధనతో ఇదంతా తప్పనిసరిగా సాధిస్తారు, సులభం అవుతుంది. కనుక ఈ ముద్రను మీరు జాగ్రత్తగా గమనించి ఆచరించి సకల విజయాలు పొందాలని, మీ ఆలోచనలు స్థిరపడి, మీ బుద్ధి స్థిరపడి చక్కని ప్రణాళికతో ఆచరించి విజయాలు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. స్వస్తి.